నమస్తే, పవర్ అండ్ హెల్త్ మీడియాకి స్వాగతం. ఈరోజు మన గెస్ట్గా డాక్టర్ శ్రావ్య మేడం గారు, ప్లాస్టిక్ సర్జన్, మెడికవర్ హాస్పిటల్, హైటెక్ సిటీ, హైదరాబాద్. మేడం, మీ గురించి ఒకసారి చెప్పండి మేడం ఆ ప్రేక్షకులకి. గుడ్ మార్నింగ్ అండి. నేను డాక్టర్ శ్రావ్య చల్లా, ప్లాస్టిక్ సర్జన్, ప్లాస్టిక్ అండ్ రీకన్స్ట్రక్టివ్ సర్జన్ అట్ మెడికవర్ హాస్పిటల్, హైటెక్ సిటీ. నేను నిమ్స్లో చేశాను ప్లాస్టిక్ సర్జరీ. నిమ్స్ తర్వాత యూకేలో బర్మింగ్హామ్లో పీడియాట్రిక్ ప్లాస్టిక్ సర్జరీ చేశాను. తర్వాత ఇప్పుడు ప్రెజెంట్లీ మెడికవర్ హాస్పిటల్స్, హైటెక్ సిటీలో వర్క్ చేస్తున్నాను. మేడం, ప్లాస్టిక్ సర్జరీ అంటే ఏంటి మేడం బేసికల్లీ? ప్లాస్టిక్ సర్జరీ అనగానే చాలా మందికి గుర్తొచ్చేది కాస్మెటిక్ సర్జరీ. మీకైనా కానీ ఇన్ జనరల్ కామన్గా కాస్మెటిక్ అనే అనుకుంటారు కదా, ముక్కు సరి చేయడమో లేకపోతే లైపోసెక్షన్ అది అనుకుంటారు. అది ఒక పార్ట్ ఆఫ్ ప్లాస్టిక్ సర్జరీ మాత్రమే, అంటే ఒక 50% అది. మిగిలిన అంతా రీకన్స్ట్రక్టివ్ సర్జరీ. రీకన్స్ట్రక్టివ్ సర్జరీ అంటే ఏదైనా వేలు కట్ అయితే వేలు దాన్ని తిరిగి అతకబెట్టడము, చేయి కట్ అయితే చేయి తిరిగి అతకబెట్టడము, లేదంటే ఎక్కడైనా కాళ్ళ వేలు కట్ అయితే అది అతకబెట్టడము. ఇంకొంచెం మందికి క్యాన్సర్ తర్వాత ఇప్పుడు చాలామంది టొబాకో చూ చేసిన తర్వాత ఇది అంతా దవడ అంతా తీసేస్తూ ఉంటారు. అది తీసేసిన తర్వాత అక్కడ వేరే బాడీ పార్ట్ కాళ్ళ దగ్గర నుంచి కానీ వీపు దగ్గర నుంచి స్కిన్, బోన్, మజిల్ అదంతా ఆ డిఫెక్ట్, అంటే అంత పెద్ద డిఫెక్ట్ని పూడ్చడానికి ఓన్లీ స్కిన్ సరిపోదు అనమాట. సో మొత్తం బోన్, మజిల్ అదంతా తీసుకొని మళ్ళీ ఫిక్స్ చేస్తాము. సో ఇదంతా కూడా ప్లాస్టిక్ సర్జరీలో భాగమే. దాంతో పాటు ఎక్కడైనా నరాలు కట్ అయినా, యాక్సిడెంట్ అయినప్పుడు కింద పడితే చాలా మందికి చెయ్యి పడిపోవడము, కాలు పడిపోవడము ఇట్లాంటివి కూడా అవుతూ ఉంటాయి. సో వీటిని కూడా ప్లాస్టిక్ సర్జరీ ద్వారా ట్రీట్ చేస్తాం మేము. ఓకే మేడం, ప్లాస్టిక్ సర్జరీ అంటారు, కొంతమంది కాస్మెటిక్ సర్జరీ అంటారు, అంటే రిలేటెడ్ బ్యూటీ ఎక్కువ ఉంటుంది. ఓకే, ప్లాస్టిక్ సర్జరీకి కాస్మెటిక్ సర్జరీకి డిఫరెన్స్ ఏంటి మేడం? ప్లాస్టిక్ సర్జరీ అంటే ప్లాస్టిక్ సర్జరీ మీరు చెప్పేది మొత్తం ఈరోజు ప్లాస్టిక్ సర్జరీ గురించి డీటెయిల్గా చెప్పారు. కాస్మెటిక్ అంటే ఎక్స్క్లూజివ్ అదేంటి? కాస్మెటిక్ అంటే ఏంటి అంటే మనకి ముక్కు కొంచెం మందికి ఫంక్షనల్గా డిఫికల్టీ ఇన్ బ్రీతింగ్ ఉంటే అప్పుడు రైనోప్లాస్టీ చేస్తాం. కొంచెం మందికి చూడడానికి కొంచెం వెడల్పుగా ఉండడము, లేకపోతే కొంచెం ముక్కు వంకరగా ఉండడము, అట్లా చూడడానికి మాత్రమే ఇబ్బంది ఉంటే దాన్ని కూడా కరెక్ట్ చేస్తాం. సో అది కాస్మెటిక్ సైడ్కి వస్తుంది. కొంచెం మందికి ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది, లైపోసెక్షన్ చేస్తాము. కొంచెం మందికి బ్రెస్ట్ సైజ్ ఫ్లాట్గా ఉంటుంది, దానికి ఆగ్మెంటేషన్ చేస్తాం, లోపల సిలికాన్. రైనోప్లాస్టీ కానీ ఇవన్నీ మనకి కాస్మెటిక్లో వస్తాయి. కాస్మెటిక్స్ అంటే కాస్మెటిక్ అని కాదు, బట్ ఫంక్షనల్ గా కూడా చేయొచ్చు, కాస్మెటిక్ పర్పస్ కి కూడా చేయొచ్చు, రెండింటికి చేయొచ్చు రైనోప్లాస్టీ. మేడం, లైపోసెక్షన్ అంటే ఏంటి మేడం? లైపోసెక్షన్ అంటే ఇప్పుడు మనకి కొంచెం బాగా ఫ్యాట్ ఉన్న వాళ్ళు ఎక్సర్సైజ్ చేస్తారు, హెల్త్ అన్ని చూసుకుంటారు, బట్ స్టిల్ కొన్ని ప్లేసెస్లో కొంచెం జెనెటిక్స్ వల్ల బాడీలో ఏ పార్ట్లో అయినా సరే మనం లైపోసెక్షన్ చేయించుకోవచ్చు. ఫ్యాట్ అక్యుములేట్ అయిపోయి ఉంటుంది. అది మీరు ఎంత ఎక్సర్సైజ్ చేసినా కానీ ఎంత డైట్ చేసినా కానీ అది కరగదు. కొన్ని జెనెటిక్ రీజన్స్ వల్ల, ఫ్యాట్ ఇన్హెరెంట్ ప్రాపర్టీస్ వల్ల అది కరగదు అనమాట. సో అట్లాంటి దాన్ని లైపోసెక్షన్ ద్వారా మేము తీస్తాం. మేడం, లైపోసెక్షన్ వల్ల మన పర్టికులర్గా మన పేషెంట్స్కి మన వెయిట్ కూడా తగ్గుతారా? వెయిట్ తగ్గుతారు, డెఫినెట్గా తగ్గుతారు. అంటే ఇప్పుడు ఒబెసిటీ ఉన్న వాళ్ళు మన బ్యారియాట్రిక్ సర్జన్స్ అని విన్నాం మేడం. అంటే బ్యారియాట్రిక్ సర్జరీ దగ్గరికి వెళ్ళాలా, ప్లాస్టిక్ సర్జన్ దగ్గర వచ్చి లైపోసెక్షన్ చేయించుకోవాలా? డిఫరెన్స్ ఏంటి? చాలా మంది డౌట్ ఉంది. 2 టైప్స్ ఉంటాయి ఒబెసిటీ అంటే. ఫ్యాట్ అక్యుములేషన్ 2 టైప్స్ ఉంటుంది. ఇప్పుడు లోపల బాడీ చుట్టూ, అంటే లోపల ఇంటర్నల్ ఆర్గన్స్ చుట్టూ అక్యుములేట్ అయ్యే ఫ్యాట్ని మనం లైపోసెక్షన్ ద్వారా తీయలేము. బేరియాట్రిక్ సర్జరీ అనేది ఏంటి అంటే మనకి తినడానికి రెస్ట్రిక్షన్ చేస్తుంది అనమాట, మనం ఎక్కువ తినలేము. సో అట్లా ఫ్యాట్ని తగ్గిస్తుంది. సో ఆఫ్టర్ బేరియాట్రిక్ సర్జరీ మీరు ఫ్యాట్ ఆల్రెడీ అక్యుములేట్ అయిన ఫ్యాట్ని తీసేయాలి అంటే లైపోసెక్షన్ చేయించుకోవాలి. సో బాగా ఒబేస్ ఉన్నవాళ్ళు, చాలా లావుగా ఉన్న వాళ్ళు ఫస్ట్ బేరియాట్రిక్ సర్జరీ చేయించుకొని తర్వాత లైపోసెక్షన్ చేయించుకోవాలి. ఓకే. మేడం, స్కిన్ డ్రాఫ్టింగ్ అని ఈ మధ్య చాలా మంది వింటూ ఉంటారు మేడం. అసలు స్కిన్ డ్రాఫ్టింగ్ అంటే ఏంటి, అసలు ఎవరు చేయించుకోవచ్చు మేడం? స్కిన్ గ్రాఫ్టింగ్ ఏంటి అంటే ఏదైనా దెబ్బ తగిలినప్పుడు, కింద యాక్సిడెంట్ అయినప్పుడు మరీ ఎక్కువ డెప్త్ ఇంజరీ లేకుండా సూపర్ఫిషియల్గా, అంటే కొంచెం థిక్నెస్ ఆఫ్ స్కిన్ పోయింది, స్కిన్లో మల్టిపుల్ లేయర్స్ ఉంటాయి. సో స్కిన్ కింద ఫ్యాట్ పోయింది, బట్ లోపల ఉన్న మజిల్ అదంతా బాగానే ఉంది అనుకోండి, అప్పుడు దాన్ని కవర్ చేయడానికి మనం స్కిన్ గ్రాఫ్ట్ ఓన్లీ స్కిన్ వరకు. ఓన్లీ స్కిన్ వరకు. ఆ స్కిన్ ఎక్కడ తీసుకుంటారు మేడం నార్మల్గా? యూజువల్గా థైస్ దగ్గర నుంచి తీసుకుంటాం.
ఓకే. అంటే నార్మల్గా రికవరీ పీరియడ్ ఎట్లా ఉంటుంది? న్యాచురల్గా ఉంటుందా? మళ్ళీ పర్టికులర్గా డిఫరెన్స్? రికవరీ 2 వీక్స్లో గ్రాఫ్ట్ అతుక్కుపోతుంది. ఓకే. జస్ట్ డ్రెస్సింగ్స్ చేస్తూ ఉంటాం రెగ్యులర్గా. నార్మల్గా ఏమైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు వాళ్ళకి ఏమైనా స్కిన్ వరకే పర్టికులర్గా డ్యామేజ్ అవుతే మన బాడీలో థైస్ దగ్గర కానీ ఎక్కడైనా స్కిన్ తీసుకుని అక్కడ డ్రాప్ చేస్తారు. అక్కడ గ్రాఫ్ చేస్తాం. ఓకే. యాక్సిడెంట్ కానీ బర్న్స్లో కూడా చేస్తాం. బాగా మొత్తం కాలిపోయిన వాళ్ళు ఉంటారు, డీప్ బర్న్స్ ఉంటే వాళ్ళకు కూడా థై దగ్గర నుంచి తీసి మళ్ళీ ఎక్కడైతే బర్న్ అయిందో అక్కడ పెడతాం. ఓకే. అంటే నార్మల్గా అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు ఎక్కువ బర్న్స్ అవుతూ ఉంటాయి కాబట్టి వాళ్ళకి స్కిన్ డ్రాఫ్టింగ్ అనేది ఎక్కువ యూజ్ అవుతుంది. రెగ్యులర్గా అంటే బర్న్స్ అనేది మళ్ళీ సెపరేట్. ఓకే. అంటే మేమే ట్రీట్ చేస్తాము, బట్ దట్స్ అ సెపరేట్ టాపిక్ అనమాట. అంటే వాళ్ళని రెగ్యులర్గా మానిటర్ చేయడము, ఒక 2-3 సర్జరీస్ క్లీన్ చేయడము, ఫస్ట్ ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్ళి వాళ్ళకి బర్న్స్ అయినాక మీకు అంటే బొబ్బల్లాగా వస్తూ ఉంటాయి, నీటి బుడగల్లాగా వస్తూ ఉంటాయి. సో వాటన్నిటిని రెగ్యులర్గా క్లీన్ చేస్తూ ఉండాలి. ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే అట్లా క్లీన్ చేసిన తర్వాత ఎంతవరకు అయితే స్కిన్ డ్యామేజ్ ఉందో చూసుకొని దాన్ని బట్టి మనం ఎంత గ్రాఫ్ చేయాలో అసెస్ చేసుకోవాలి. మేడం చాలామంది లేడీస్ ఉమెన్స్ ఉంటారు, వాళ్ళ బ్యూటీ కోసం అని చెప్పేసి పర్టికులర్గా వాళ్ళకి ఏంటంటే ఫేషియల్ ఏరియాలో పర్టికులర్గా నోస్ కానీ ఇయర్ కానీ ఈ ఏరియాలో చాలామంది కాస్మెటిక్ సర్జన్ దగ్గరికి వెళ్తారు. ఎస్థెటిక్ అని కూడా ఈ మధ్య కొత్తగా అంటున్నారు, ప్లాస్టిక్ కూడా ఉంది. అసలు వీళ్ళందరూ కన్ఫ్యూజన్ వస్తే ఎక్కడికి వెళ్ళాలి, పర్ఫెక్ట్గా న్యాచురల్గా సెట్ అవుద్దా లేదా, కొంచెం డీప్గా చెప్పండి మేడం దీని గురించి. ఇది కామన్ ప్రాబ్లం అయిపోయింది. కామన్గా అందరికీ వచ్చే డౌటే. బట్ చాలా మంది ఏంటి అంటే బ్యూటీషియన్స్ దగ్గరికి కానీ వేరే అంటే అన్క్వాలిఫైడ్ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి ఎస్థెటిక్ అంటారు, బట్ ఓన్లీ ఆ ప్లాస్టిక్ సర్జన్ కెన్ డూ. ఓన్లీ ప్లాస్టిక్ సర్జన్ షుడ్ డూ యాక్చువల్గా. ఇది చాలా మందికి తెలీదు, తెలిసినా కానీ వాళ్ళు తక్కువకి చేస్తారు. అంటే ఇప్పుడు బయట ఎస్థెటిక్ అనే దానికి పర్టికులర్గా క్వాలిఫికేషన్ అనేది ఏం లేదు. క్వాలిఫికేషన్ అంటే ఎవరైనా పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు మనకి ఇండియాలో ఎస్థెటిక్ సర్జరీ అనేది ప్లాస్టిక్ సర్జరీయే, కానీ ఎవరు పడితే వాళ్ళు దాన్ని వాడేసుకుంటున్నారు ఇష్టం వచ్చినట్టు. అది ప్రాబ్లం మన దగ్గర. అదే అందుకే ఫస్ట్ మీరు డిగ్రీ అడగాలి. వాళ్ళు ఎంసీహెచ్ చేశారా, సర్జరీ అసలు వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ ఉందా, అది ఇంతకు ముందు ఏమైనా సర్జరీస్ చేశారా, ఏదైనా ప్రొసీజర్స్ చేశారా, ఇట్లాంటివి. వాళ్ళకి నిజంగానే ఎంసీహెచ్ డిగ్రీ ఉందా లేకపోతే ఫేక్ వి కూడా పెట్టుకొని చేస్తున్నారు. అంటే ఎస్థెటిక్ సర్జరీ అంటే ఆల్మోస్ట్ ప్లాస్టిక్ సర్జరీ చేయాలి, పేరు వాడుకుంటారు, ఎస్థెటిక్ అని వాడుకొని అన్క్వాలిఫైడ్ డాక్టర్స్ ట్రీట్మెంట్ చేసి పేషెంట్ చీట్ చేస్తున్నారు అంతే. చాలా మందికి ఇప్పుడు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా ప్లాస్టిక్ సర్జన్స్, డర్మటాలజిస్ట్ మాత్రమే చేయాలి. బట్ చాలా మంది వేరే డాక్టర్స్ చేస్తున్నారు, అన్క్వాలిఫైడ్ వాళ్ళు చేస్తున్నారు. కాంప్లికేషన్ రానంత వరకు బాగానే ఉంటుంది, బట్ కాంప్లికేషన్ వస్తే వాళ్ళకి మేనేజ్ ఎట్లా చేయాలో తెలియదు. ఎందుకంటే మేము 3 years జనరల్ సర్జరీ, 3 years ఆల్మోస్ట్ 6 years మేము ఇన్ఫెక్షన్ వస్తే ఎట్లా కంట్రోల్ చేయాలి, ఏం యాంటీబయాటిక్స్ వాడాలి అవన్నీ చదువుకుంటాం. వాళ్ళు డైరెక్ట్ జస్ట్ ఏదో 1 year 6 months టెంపరరీగా తక్కువ రేట్లో అవుతుందని వెళ్తే మాత్రం వాళ్ళు చాలా ప్రమాదాలు సంభవించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కొంచెం మంది చనిపోయారు కూడా ఇన్ఫెక్షన్ ఎక్కువయ్యి అట్లా. సో అంటే మీరు వెళ్తున్నారు అంటే ఒకసారి డిగ్రీ అదంతా చూసుకొని, కాస్ట్ ఒకటే ప్రయారిటీ కాదు, డిగ్రీ కూడా చూసుకోవాలి, ఎంతవరకు సేఫ్ ఉంటాం అనేది చూసుకోవాలి కదా ఫస్ట్. ఓకే మేడం, మన సిటీలో కూడా ఆల్మోస్ట్ ప్లాస్టిక్ సర్జన్ 30 to 40 members కంటే లేరు మేడం. పర్టికులర్గా ఫీమేల్ అయితే 10 members ఉన్నారు. ఓకే, అంటే ఇది చాలా కాస్ట్తో కూడిన వ్యవహారంగా మేడం. దీనికి ఏమైనా ఈఎంఐ ఆప్షన్స్ లాంటివి కాదండి. ఇప్పుడు ఒకప్పుడు సెలబ్రిటీస్ మాత్రమే చేసుకోవాలి అట్లా చేసుకుంటున్నారు. ఫైనాన్షియల్ ఫెసిలిటీ అంటే ఈఎంఐ ఆప్షన్స్ ఇలాంటివి కూడా ఉంటాయి మేడం? ఈఎంఐ ఉండదు, బట్ ఇన్సూరెన్స్ ఉంటుంది. కొన్ని సర్జరీస్ కి ఇన్సూరెన్స్ ఉంటుంది. ఎందుకంటే అన్ని ప్లాస్టిక్ సర్జరీస్ ఆర్ నాట్ కాస్మెటిక్ సర్జరీస్. అంటే అన్ని లుక్స్ కోసం చేసేవి కాదు. కొన్ని మనకి రియల్ గా ఇబ్బంది ఉంటుంది పేషెంట్స్ కి. సో అది మనం జెన్యూన్ గా పెడితే ఇన్సూరెన్స్ ఇస్తారు. ఓకే మేడం, మీరు మా ప్రేక్షకులకి ప్లాస్టిక్ సర్జరీ గురించి పూర్తిగా ఏమన్నా, వాళ్ళకి చాలా అపోహలు ఉంటాయి కదా, పూర్తిగా ఒకసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి మేడం ఓవరాల్గా. డెఫినెట్గా. సో మీకు ఫస్ట్ ఫిల్లర్స్ కానీ బోటాక్స్ కానీ ఇవి కూడా కామన్. అందరు బోటాక్స్, ఫిల్లర్స్, స్కిన్ బూస్టర్స్ ఇవన్నీ బ్యూటీషియన్స్ దగ్గర, బ్యూటీ పార్లర్ దగ్గర తీసుకోవడం మానేయాలి ఫస్ట్. ఎందుకంటే మన ఫేస్లో చాలా సెన్సిటివ్ బ్లడ్ వెజల్స్ ఉంటాయి, నర్వ్స్ ఉంటాయి. సో మనం ఎక్కడ గుచ్చాలి, ఆ ఫిల్లర్స్ అనేవి ఎక్కడ ఇవ్వాలి, అది ఓన్లీ అనాటమీ తెలిసిన వాళ్ళు, అంటే చదువుకున్న వాళ్ళకే తెలుస్తుంది. ఫేస్ లిఫ్ట్, థ్రెడ్ లిఫ్ట్ అవన్నీ కూడా ఉంటాయి. సో ఇవన్నీ ఇప్పుడు చదువుకున్న వాళ్ళకే కదా తెలుస్తుంది ఎక్కడ ఏ స్ట్రక్చర్ ఉంటుంది, ఆ స్ట్రక్చర్ని హార్మ్ చేయొద్దు. ఇప్పుడు మనము ఇక్కడ ఒక నర్వ్ని కనుక ఇంజ్యూర్ చేస్తే ఆర్ ఒక బ్లడ్ వెసల్ని ఇంజ్యూర్ చేస్తే పర్మనెంట్గా బ్లైండ్నెస్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. సో అది తెలుసుకోవాలి. మేము చదువుకుంటాం కాబట్టి
కాబట్టి మాకు తెలుసు ఎక్కడ ఇవ్వాలి ఎక్కడ ఇవ్వద్దు అని. మామూలు బ్యూటీ పార్లర్ వాళ్ళకి ఏంటి యూట్యూబ్ వీడియోస్ చూస్తారు, ఏదో ఒకటి చూస్తారు, బట్ వాళ్ళకి క్లియర్ కట్ ఐడియా ఉండదు ఎక్కడ ఇవ్వాలి ఎక్కడ ఇవ్వద్దు అనేది. ఇచ్చేస్తారు, బట్ ఏదన్నా ఒక కాంప్లికేషన్ వస్తే విజన్ పోతే అప్పుడు దట్ ఈస్ అ పర్మనెంట్ డిసెబిలిటీ కదా, దాన్ని మనం మళ్ళీ రెక్టిఫై కూడా చేయలేము. సో అది చాలా ఇంపార్టెంట్. సో మీరు ఒకవేళ చేయించుకోవాలి అనుకుంటే కొంచెం కాస్ట్ అటు ఇటు అయినా కానీ ఒక ప్లాస్టిక్ సర్జన్ దగ్గరికి ఆర్ డర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్తే బెటర్. ఇది ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్. నెక్స్ట్ ఏంటి అంటే ప్లాస్టిక్ సర్జన్ అంటే ఓన్లీ ఎస్థెటిక్ కాస్మెటిక్ సర్జరీసే కాకుండా రీకన్స్ట్రక్టివ్ సర్జరీస్ కూడా చాలా ఉంటాయి. ఇది కంపల్సరీ మేడం, వేరే వాళ్ళు చేయలేరు కదా. ఇది వేరే వాళ్ళు ఇంజురీస్ సంభవించినప్పుడు కంపల్సరీగా ప్లాస్టిక్ సర్జరీ మ్యాండేటరీ ఉంటుంది. ఎందుకంటే ఇంజురీస్ డ్యామేజ్ అయిపోతాయి, మీరు చెప్పినట్టు కాళ్ళు చేతులు కట్ అయిపోతాయి, నెర్వ్స్ కట్ అయిపోతూ ఉంటాయి. ఆ టైంలో 100% ప్లాస్టిక్ సర్జన్ తప్పితే వేరే వాళ్ళు చేయలేరు. ఫేషియల్ బోన్ ఫ్రాక్చర్స్ అంటే యాక్సిడెంట్ అయినప్పుడు ఫ్రాక్చర్ అయినా ఏదైనా ముక్కు తెగిపోయినా కానీ ఎక్కడైనా ఏమైనా కట్స్ అయినా కానీ అది కూడా ప్లాస్టిక్ సర్జన్ రిపేర్ చేస్తారు. చిన్నప్పటి నుంచి ఇయర్ కొంచెం మందికి ఫామ్ అవ్వదు. అవును మేడం, అంటే కొంతమంది కొంచెం తక్కువగా ఉంటుంది, కొంచెం మందికి ఒక పార్ట్ మిస్ అవుతుంది, కొంచెం మందికి మొత్తం ఇయరే మిస్ అవుతుంది. అది కూడా ప్లాస్టిక్ సర్జన్ రీకన్స్ట్రక్ట్ చేస్తారు. అంటే మేడం అది చేసిన తర్వాత న్యాచురల్ గా ఉంటారా? న్యాచురల్ గా ఉంటుంది, అంటే 100% న్యాచురల్ గా ఉండదు, బట్ ఆల్మోస్ట్ సిమిలర్ గా ఉంటుంది. ఇక్కడ రిబ్ దగ్గర నుంచి ఒక కార్టిలేజ్ తీస్తాము, స్కిన్ పెడతాము. సో అది 2 to 3 స్టేజెస్లో చేస్తాము. చేసిన తర్వాత రిజల్ట్స్ మాత్రం చాలా బాగుంటాయి. సో మామూలుగా ఇప్పుడు కాస్మెటిక్ సర్జరీ చేస్తారు కదా, వాటికి అనెస్థీషియా జనరల్ అనెస్థీషియా ఇస్తారు మేడం, జస్ట్ టెంపరరీగా? అంటే డిపెండింగ్ ఆన్ ద వాళ్ళకి ప్రొసీజర్. మరీ పెద్ద ప్రొసీజర్ అయితే జనరల్ అనెస్థీషియా ఇస్తాం, చిన్న చిన్న ప్రొసీజర్స్ అయితే లోకల్ అనెస్థీషియా. ఇప్పుడు రైనోప్లాస్టీ ఇవన్నీ కూడా డే కేర్ కాదు, అంటే అడ్మిట్ అవ్వాలి, అంటే 24 hours అడ్మిషన్. ఈ రోజు మార్నింగ్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్కే డిశ్చార్జ్ చేసేసుకోవచ్చు. ఓకే ఓకే. తర్వాత రెగ్యులర్గా ఓపీలో ఫాలో అప్ ఉంటుంది వాళ్ళకి. నెక్స్ట్ ఇంకా బ్రేకియల్ ప్లెక్సస్ ఇంజరీస్ అని అంటాం. అంటే ఏదైనా యాక్సిడెంట్ అయినాక చెయ్యి పడిపోవడం, చెయ్యికి ఒక 5 nerves ఉంటాయి సప్లై చేసేవి. సో 5 nervesలో 2 nerves కట్ అయిపోతాయి, 3 nerves, మొత్తం 5 nerves కూడా కట్ అయిపోతాయి. చాలామంది తెలియక ఇది ప్లాస్టిక్ సర్జన్స్ చేస్తారు అని తెలియక వేరే వేరే డాక్టర్స్ దగ్గరికి తిరిగి టైం వేస్ట్ చేసుకుంటూ ఉంటారు. ఓకే. సో మనకి 3 to 6 months లోపల రిపేర్ చేస్తే ఫంక్షన్ అనేది చాలా బాగా వస్తుంది, ఇంప్రూవ్మెంట్ చాలా బాగుంటుంది. ఆఫ్టర్ 6 months చేస్తే డిలే చేస్తే మాత్రం ఇంప్రూవ్మెంట్ తక్కువ ఉంటుంది. సో వీళ్ళేంటి అంటే ఆ ప్రెషియస్ పీరియడ్లో కట్లు కట్టించుకొని వాళ్ళ దగ్గర మసాజ్ చేసుకొని అది ఇది అని చెప్తారు. చాలామంది డాక్టర్స్కి కూడా దీని గురించి ఎక్కువ అవగాహన ఉండదు, ఎందుకంటే మేము ప్లాస్టిక్ సర్జరీలో జాయిన్ అయిన తర్వాతనే మనకి తెలుస్తుంది అంటే ఇది ఇంజరీ ఇట్లా ఉంది అని. సో స్పెషల్గా హ్యాండ్ గురించి చదువుకున్న వాళ్ళు, హ్యాండ్ గురించి సర్జరీస్ చేసే వాళ్ళకే ఇది తెలుస్తుంది, మిగిలిన వాళ్ళందరికీ ఐడియా ఉంటుంది. చాలా మంది హ్యాండ్ అనగానే ఆర్థోపెడిషన్ దగ్గరకు లేకపోతే న్యూరో సర్జరీ దగ్గరికి వెళ్తారు. అవును. సో ప్లాస్టిక్ సర్జన్స్ కూడా చేస్తారు ఇది. సో ఇట్లా టైం వేస్ట్ చేయకుండా 3 months, వితిన్ 3 months చూపించుకుంటే మేము ఇవాల్యుయేట్ చేసి సర్జరీ అవసరమా లేదా చెప్తాం వాళ్ళకి. మేడం సర్జరీ ముందు ఎటువంటి ప్రికాషన్ తీసుకోవాలి మేడం? సర్జరీ అంటే ఎటువంటి పేషెంట్స్ మనకి సర్జరీ ఎలిజిబుల్ అవుతూ ఉంటారు? అంటే జనరల్గా అందరూ ఎవరైనా సర్జరీకి ఎలిజిబులే, కాకపోతే ఎమర్జెన్సీ అయితే ఇంకా మనం వేరే ఇష్యూస్ ఏం చూసుకోమన్నమాట. వాళ్ళకి వేరే ప్రాబ్లమ్స్ ఏమున్నాయి అది, అంటే ఇప్పుడు మీకు ఫింగర్ కట్ అయింది అనుకోండి, అది చేయాల్సిందే. ఇంకా పేషెంట్కి ఏ ప్రాబ్లం ఉన్నా కానీ మనం అదంతా కన్సిడర్ చేయము. ఫింగర్ కట్ అవ్వడము, చేయి కట్ అవ్వడము, లేకపోతే ఇంకేదన్నా యాక్సిడెంట్ సర్జరీ చేయాల్సిందే. మనం కవర్లో తీసుకుంటాం, అంటే వాళ్ళకి సీజర్స్ అంటే ఫిట్స్ ఏదైనా ప్రాబ్లం ఉంటే దానికి సంబంధించిన మెడికేషన్స్ ఇస్తాం. కార్డియాక్ ఇష్యూస్ ఏమైనా ఉంటే దానికి సంబంధించిన మెడికేషన్స్ ఇస్తాం. షుగర్ ఉంటే షుగర్ కంట్రోల్లో పెట్టుకొని ఇన్సులిన్ ఇవ్వడం చేస్తాం. ఒకవేళ ఎలెక్టివ్ ప్రొసీజర్స్ ఏమైనా ఉంటే, అంటే ఇప్పుడు ఎస్థెటిక్ కాస్మెటిక్ ప్రొసీజర్స్ ఏదైనా ఉంటే కొంచెం టైం తీసుకుంటాం. వాళ్ళ ఎమర్జెన్సీ కాదు కాబట్టి వాళ్ళ షుగర్ కంట్రోల్ చేసుకొని రావడము. ఎందుకంటే షుగర్ ఎక్కువ ఉంటే తర్వాత పుండు మానడానికి కూడా కష్టమవుతుంది, ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఎమర్జెన్సీ అంటే మనం తప్పదు చేయాల్సిందే, బట్ ఎలెక్టివ్లో ఆ ఛాన్స్ తీసుకోకుండా వాళ్ళ షుగర్ కంట్రోల్ అయ్యేటట్టు, బీపీ ఏదన్నా ఉంటే, హైపర్ టెన్షన్ ఏదన్నా ఉంటే అది కంట్రోల్ అయిన తర్వాత, థైరాయిడ్ ఏదన్నా ఉంటే అది కంట్రోల్ అయిన తర్వాత అప్పుడు మనం సర్జరీకి తీసుకుంటాం. ఓకే మేడం, ఆల్మోస్ట్ మాకు ఉన్నటువంటి డౌట్స్ మొత్తం చాలా బాగా క్లియర్ చేశారు. కాబట్టి చాలామంది మా కస్టమర్స్ కూడా చాలామంది కూడా అర్థమవుతుంది. ఇప్పుడు దాకా యాస్థెటిక్, కాస్మెటిక్, కొంచెం ప్లాస్టిక్ అనేది మీరు చెప్పారు, రీకన్స్ట్రక్టివ్ సంబంధించిన కానీ ఎమర్జెన్సీ సర్జరీస్ కానీ ఓన్లీ ప్లాస్టిక్ సర్జరీ ఓన్లీ కెన్ డూ అని చెప్పి అర్థమైంది. రిమైనింగ్ యాస్థెటిక్ సర్జరీస్
అండ్ కాస్మెటిక్ సర్జరీస్ మాత్రం చిన్న చిన్న వాళ్ళు చేస్తున్నారు, బ్యూటీషియన్స్ కూడా చేస్తున్నారు. కాబట్టి వీళ్ళు ఒకసారి చూసేటప్పుడు ఆ డాక్టర్ యొక్క క్వాలిఫికేషన్ ఏంటి, ఎంతవరకు మనం కరెక్ట్గా సక్సెస్ అవుతామని వాళ్ళకి అర్థమవుతుంది. దాన్ని బట్టి వాళ్ళు డెసిషన్ తీసుకుంటారు మేడం. ఈ మధ్యన ఇంకొకటి ఏంటి అంటే ఇయర్ అంటే హెవీ జుమ్కాస్ పెట్టుకొని చాలా మంది కామన్ అయిపోయింది, అది పెద్దగా అయిపోతూ ఉంటాయి హోల్స్. చాలామంది బ్యూటీ పార్లర్ వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో కూడా చూస్తున్నాను నేను, బ్యూటీ పార్లర్ వాళ్ళు ఒక పుల్లకి యాసిడ్ పెట్టి దాన్ని ఇట్లా రబ్ చేస్తారనమాట. సో యాసిడ్ వల్ల క్లోజ్ అయిపోతుందని వాళ్ళ థియరీ. బట్ చాలామందికి అంటే ఆల్మోస్ట్ 80 to 90% వాళ్ళకి ఏమవుతుందంటే యాసిడ్ దీని కాకుండా పక్కనంతా జారిపోయి ఇదంతా కూడా కాలిపోతుంది. చెవు మాత్రమే కాకుండా చెవు వెనకాల భాగం కూడా కాలిపోతుంది. సో మీకు ఏమవుతుందంటే ఈ పార్ట్ అంతా లాస్ అయిపోతుంది. మీరు ఆ కమ్మ పెట్టుకునే ఏరియా ఏదైతే ఉందో అదంతా చచ్చిపోతుంది మెల్లమెల్లగా. చచ్చిపోవడమే కాకుండా వెనకాల ఉన్న పార్ట్ కూడా స్కార్ అవుతుంది, బర్న్స్ లాగా. స్కార్స్ కూడా ట్రీట్ చేస్తాము. బట్ ఈ అవేర్నెస్ ఎందుకు అంటే చాలా మంది ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో చూసి వెళ్ళి అదే చేయించుకుంటున్నారు. అంటే స్కార్స్ కి ఇప్పుడు లేసర్ ట్రీట్మెంట్ అంటారు మేడం, స్కిన్ లేసర్ ట్రీట్మెంట్, ఆ ట్రీట్మెంట్ ద్వారా తీస్తారా స్కార్స్? అవి డిపెండ్స్ ఆన్ ద స్కార్ అన్నమాట. చిన్న స్కార్ ఏదైనా ఉంటే లేజర్ తోటి తీసేస్తాం. ఒకవేళ పెద్ద స్కార్ చాలా పెద్దగా ఉంది, లేజర్ తోటి అవ్వదు అంటే దాన్ని సీరియల్ అంటే 2-3 సర్జరీస్ తోటి ఫస్ట్ ఒక సగం స్కార్ తీస్తాము, అది హీల్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకొక సగం స్కార్ తీస్తాము. అది పెద్ద సర్జరీ, పెద్ద స్కార్ ఉంటాయి. ఇంకా మరీ ఎక్కువ పెద్ద స్కార్ ఉంటే ఎక్స్పాండర్స్ అని ఉంటాయి అన్నమాట. అంటే బెలూన్ లాగా ఉంటుంది, అది కొంచెం కొంచెం నార్మల్ ఏరియాలో పెట్టి కొంచెం కొంచెం ఎక్స్పాండ్ చేస్తూ ఉంటాం. సో స్కిన్ కూడా దాంతోపాటు ఎక్స్పాండ్ అవుతుంది. ఆ స్కిన్ ఎక్స్పాండ్ అయిన తర్వాత ఆ స్కిన్ని తీసి పక్కన స్కార్ ఏదైతే ఉందో దాన్ని కవర్ చేయడానికి వాడతాం అనమాట. చాలామంది పర్టికులర్గా ఈ కాస్మెటిక్ సర్జరీస్, ఎస్థెటిక్ సర్జరీస్ కానీ ప్లాస్టిక్ కానీ ఎక్కువ ఉమెనే ప్రిఫర్ చేస్తారు. ఉమెన్ ప్లాస్టిక్ సర్జన్గా మీకు అడ్వాంటేజెస్ ఏంటి మేడం? నార్మల్గా జనరల్గా చాలామంది జెంట్స్ ఉంటూ ఉంటారు, చాలామంది లేడీస్ కొంచెం వెళ్ళాలంటే కూడా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. బ్యూటీ టిప్స్ అని అడగాలన్నా కానీ పర్టికులర్గా బ్రెస్ట్ సర్జరీస్ గురించి కానీ వాళ్ళకి కొంచెం అపోహలు ఉంటూ ఉంటాయి. పర్టికులర్ యాజ్ ఎ ఉమెన్ డాక్టర్గా మీకున్న అడ్వాంటేజెస్ ఏంటి మేడం? అంటే అడ్వాంటేజెస్ ఇన్ ద సెన్స్ ఆఫ్టర్ ఉమెన్కి చాలా మందికి ప్రెగ్నెన్సీ తర్వాత చాలా చేంజెస్ వస్తాయి బాడీలో. సో అవి చెప్పుకోవడానికి చాలా మందికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. సో యాజ్ ఎ ఉమెన్ మనకి అంటే ఐ కెన్ అండర్స్టాండ్ వాళ్ళ బాడీలో చేంజెస్ ఎట్లా ఉంటాయి, వాళ్ళ ప్రొజెక్షన్, వాళ్ళు మిర్రర్లో చూసుకుంటే వాళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళకి ఏ పార్ట్లో బాగా అనిపించట్లేదు, ఏది బాగా అనిపిస్తుంది. ప్రైవేట్ పార్ట్స్ అంటే జెనైటల్ ఏరియాస్లో సర్జరీస్ కానీ అక్కడ కానీ అవి ట్రీట్ చేయడానికి ఐ కెన్ అండర్స్టాండ్ బెటర్. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మా పవర్9 మీడియాకి వచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ.